హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. 751వ పేజు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా ఎదుట ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనము ఎఫ్రాయిమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము యోసేపు యొక్క రెండవ కుమారుడు. అయితే దేవుడైన యెహోవా ఎఫ్రాయిమును తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు గనుక తన సేవకుడైన యాకోబు కుడి చేతి ద్వారా ఎఫ్రాయిమును దేవుడైన యెహోవా ఆశీర్వదించినట్లు మనము ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఎఫ్రాయిము ఎవరు అనంటే దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. తదుపరి 20వ వచనంలో మనం చదివితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడకను నేర్పిన వాడను నేనే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్నేహించిన వాడను నేనే, ఆహారము పెట్టిన వాడను నేనే, కౌగలించుకున్న వాడను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఎఫ్రాయిము ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అనంటే, ఒకటి దేవుని సేవకుడైన యాకోబు, దేవుని చేత పిలవబడిన యాకోబు ఎఫ్రాయిమును కుడి చేత దీవించాడు. రెండవదిగా దేవుడే సాక్షాత్తు దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అంటే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన బిడ్డ, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిముకు నేను నా చేతులతో నడక నేర్పాను, ఎఫ్రాయిమును నేను కౌగలించుకున్నాను, ఎఫ్రాయిమును నేను అన్నం ఆహారం పెట్టాను. చాలా విషయాలు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంతగా ఎఫ్రాయిము హెచ్చించబడిన తరువాత ఎఫ్రాయిము జీవితంలో దోషము పాపము అనేది ఏర్పడ్డది. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 17వ వచనములో ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయేను. అది ఎఫ్రాయిము చేసిన మొట్టమొదటి దోషం. దేవుడు ఎఫ్రాయిముని ఎంతగానో హెచ్చించాడు. నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు, నా ముద్దు బిడ్డ అన్నాడు, నేనే నా చేతులతో ఆయనకు నడక నేర్పాను అన్నాడు. ఎంతగా దేవుడు హెచ్చించిన తర్వాత ఎఫ్రాయిము దేవుని విడిచి విగ్రహములతో కలిసిపోయింది. మనల్ని కూడా దేవుడు ఎంతగానో దీవించాడు, హెచ్చించాడు, అనేక విధాలుగా ఆదుకుంటున్నాడు. అలాంటప్పుడు మనం ఒకవేళ దేవుని విడిచి విగ్రహముల వైపు వెళ్తా ఉన్నామేమో ఆలోచన చేయాలి. రెండవ దోషం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను.
ఎఫ్రాయిం ఏమయ్యాడు అని అంటే అన్యజనులతో కలిసిపోయాడు. దేవుడు ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఖచ్చితమైన మాట. అయితే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. దేవుని ప్రజలను విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అది రెండవ దోషం. మూడవ దోషము హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయము 8వ వచనములో ఎఫ్రాయిము ఎవరును త్రెప్పలేని అప్పము వంటి వాడాయను. ఎఫ్రాయిం ఏమయ్యాడండి అని అంటే అప్పము వంటి వాడాయను. అనగా ద్విమనస్కుడు, 2 తలంపుల మధ్య ఉన్నవాడు, వెచ్చగానైనను చల్లగానైనను లేనివాడు, నులివెచ్చని స్థితిలో ఉన్నవాడు. అనగా దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు ఏమయ్యాడండి అని అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నాడు, ద్విమనస్కుడుగా ఉన్నాడు. అది మూడవ దోషం. ప్రియులారా, ఈ 3 విషయాలు గత కాలంలో మనం ధ్యానం చేశాం. మధ్యలో క్రిస్మస్ వచ్చింది, గుడ్ ఫ్రైడే, ఈ న్యూ ఇయర్ వచ్చింది కనుక కొంచెం అయినప్పటికీ పర్వాలేదు. మరొక 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ఎఫ్రాయిము యొక్క సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము యొక్క సాక్ష్యం ఏంటంటే అని అంటే దేవుడిచ్చిన సాక్ష్యం. అతడు నా జ్యేష్ఠ కుమారుడు, అతడు నాకిష్టమైన కుమారుడు, అతడు నా ముద్దు బిడ్డ, అతనికి నేను నా చేతులతో నడక నేర్పాను, అతనిని కౌగలించుకున్న వాడను కూడా నేనే. ఇన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడిచ్చాడు. అది దేవుడు అతనికి ఇచ్చిన సాక్ష్యం. అయితే ఎఫ్రాయిము సాక్ష్యం ఎలాగుందని మనం ఆలోచన చేస్తే అతడు ఎలాగున్నాడు అని అంటే ఎందుకు పనికిరాని, ఎవరు త్రిప్పలేని అప్పం సాక్ష్యం. ఎఫ్రాయిమును గురించి సాక్ష్యం ఏంటండి అని అంటే ఎఫ్రాయిము దేవుని బిడ్డే గాని లోకంలో కలిసిపోయి ఎవరు త్రిప్పలేని అప్పం వంటి వాడాయను. అతని సాక్ష్యం ఏంటండి అని అంటే ఎవరునూ త్రిప్పలేని అప్పము వంటి వాడు అనే సాక్ష్యం ఉంది కదా. ఎంత విచారకరం. బైబిల్లో కొందరి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే అతడు ఎవరునూ త్రిప్పలేని ఒక అప్పం, ఒక రొట్టె ముక్క. అతని జీవితం ఎలా ఉందేనంటే కాలికాలని బ్రతుకు, నులివెచ్చని బ్రతుకు అప్పం అన్నాడు. అలాగైతే యోహాను భక్తుల గురించిన సాక్ష్యం ఏంటి? యోహాను సువార్తలో 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివినట్లయితే యోహాను భక్తుని యొక్క సాక్ష్యం, యోహాను గురించిన సాక్ష్యం మనం చదివితే అతడు పండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. చాలండి, ఇతను భక్తుడే. ఇతడు కూడా దేవుని చేత పిలవబడిన వాడే, ప్రవక్తే. ప్రవక్తలలో చివరి ప్రవక్త ఎవరండి అంటే యోహానే. అయితే ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ యోహాను సాక్ష్యాన్ని చక్కగా నిలవబెట్టుకున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం, దీపముగా ఉన్నాడు. అంటే 10 మందికి వెలిగించేవాడుగా ఉన్నాడు. అది అతని సాక్ష్యం. మీరు కొంతకాలము అతని వెలుగులో ఉంటిరి అన్నాడు కదంటే, అక్కడ వ్రాయబడ్డది కదా. అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడింది. ఏమండి,
మీరు అతని వెలుగులో కొంతకాలము ఉండి ఆనందించడానికి ఇష్టపడితిరి. అనగా అతడు వెలుగు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతని సాక్ష్యం చూడండి. అతడు వెలుగు. ఆ వెలుగులో ఆనాటి ప్రజలు ఆనందించారు కొంతకాలం, వారందరూ ప్రకాశించబడ్డారు కొంతకాలం. యోహాను అనేక మందిని ప్రకాశింపజేసిన వెలుగు, ప్రకాశింపజేసిన దీపం. అయితే ఈ ఎఫ్రాయిము ఎలాగున్నాడంటే ఎవరునో త్రిప్పలేని అప్పము వంటి వాడుగా ఉన్నాడు. సాక్ష్యాలు మనం చూస్తా ఉన్నాం. ఎంత విచారం అండి! ఎవరునో త్రిప్పలేని అప్పము వలె ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 36వ వచనములో మరొకరి సాక్ష్యం ఉంది. చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. చాలండి కదా సాక్ష్యం. ఎఫ్రాయిము గురించిన సాక్ష్యం ఏంటండి? అతడు ఎవరునో త్రెప్పలేని అప్పం. బాప్తిస్మం నుంచి యోహాను యొక్క సాక్ష్యం ఏంటండి? అతడు మండుచు ప్రకాశింపబడుచున్న దీపం, అతడు వెలుగు. మరొక ఆయన అంటున్నాడు, ఆ బాప్తిస్మం నుంచి యోహాను కంటే ఎక్కువ సాక్ష్యము నాకు కలదు అంటున్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, ఆయన కంటే ఎక్కువ సాక్ష్యము నాకు కలదు. వీరందరూ సాక్షులుగానే మన ముందు ఈ లోకయాత్ర చేసి ముగించారు. వారి నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠం, మనము అప్పములాగున్నామా అంటే ఎఫ్రాయిము లాగున్నామా? మండుచు ప్రకాశించు దీపం అంటే దీపము 10 మందికి వెలుగునిస్తుంది. అలాగున్నామా? వెలుగుగా ఉన్నాము, లేక వారి కంటే ఎక్కువ సాక్ష్యము కలిగిన ప్రభువు? మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యం 3వ అధ్యాయం 17వ వచనములో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అనగా ఆనందింపజేసే సాక్ష్యం, తండ్రిని ఆనందింపజేసే సాక్ష్యం. ఆలోచన చేస్తున్నారా? ఒక్కొక్కరి సాక్ష్యం మనం చూస్తా ఉన్నాం. ఎఫ్రాయిము సాక్ష్యం ఎవ్వరూ త్రిప్పలేరండి అయింది, అలా పడున్నాడంతే. యోహాను సాక్ష్యం మండుచు ప్రకాశించుచున్న దీపం, 10 మందికి వెలిగించే దీపం, వెలుగు. యేసు ప్రభు వారి సాక్ష్యం, ఆయన ఎవరండి అని అంటే ప్రియ కుమారుడు, తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు, తండ్రిని ఆనందింపజేసే కుమారుడు. ఈ రోజుల్లో కుమారులు తండ్రిని ఆనందింపజేస్తా ఉన్నారా? ఆనందింపజేసే కుమారులు ఉన్నారా? ఈయన తండ్రిని ఆనందింపజేసే కుమారుడు. కాబట్టి ఆ యేసు ప్రభు వారి సాక్ష్యం మనం వింటా ఉన్నాం. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన రూపాంతరం పొందినప్పుడు కూడా ఇప్పుడు ఈ మాట అన్నది ఎవరు? ఆకాశము నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. సేమ్ శబ్దము మరొకసారి వచ్చింది. మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతామండి. మత్తయి సువార్త, ఆయన శిష్యులు వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. 16:5 అండి. అక్కడ కూడా మరొక మాట మనం చదువుతూ ఉంటాం. ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ చూడండి, 17:5. అతడు
ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు వారు రూపాంతరపు కొండ మీదకు వెళ్ళారు. పేతురును, యోహాను, యాకోబును తీసుకొని రూపాంతరపు కొండ మీదకు వెళ్తే అక్కడ ఏలియాయు, మోషేయు కనబడ్డారు. అప్పుడు పేతురు అంటాడు, ఆయనకో పర్ణశాల, ఈయనకో పర్ణశాల అక్కడ కడదామన్నాడు. ఇంతలోనే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు, ఆయన మాట మీరు వినవలెను. సాక్ష్యం, యేసు ప్రభు వారిని గురించిన సాక్ష్యాన్ని మనం వింటా ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం, ఆయన వెలుగు కదండి సాక్ష్యాలు. అపోస్తల కార్య గ్రంథములో 9వ అధ్యాయము 15వ వచనం అండి. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతను ఎవరండి? నేను ఏర్పరచుకొనిన సాధనం. అది పౌలు గారిని గురించిన సాక్ష్యం. ఆయన దేవుని యొక్క సాధనం. ఎవరు? పౌలు గారు. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. ఆయన సాక్ష్యం అంత గొప్పగా ఉంది. మనిషి బ్రతికితే కాదు కానీ మనిషి యొక్క సాక్ష్యం బాగుంటుంది. ఎఫ్రాయిము సాక్ష్యం మనం విన్నాం. అతడు ఎవరునో త్రిప్పలేని అప్పమ్మ వంటి వాడుగా పడున్నాడు, అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం విన్నాం. అతడు మండుచు ప్రకాశింపబడుచున్న దీపం. అదే సమయంలో అతడు వెలుగు అన్నాడు. తదుపరి యేసు ప్రభు వారి సాక్ష్యం విన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి అనడానికి, వినటానికి ఆయన యోగ్యుడు కాబట్టి ఆయన మాట వినండి అనే సాక్ష్యం వింటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారి సాక్ష్యం వింటా ఉన్నాం. ఈయన నేను ఏర్పరచుకొనిన సాధన. మరి మన సాక్ష్యం ఎలా ఉందో? సాధనాలుగా ఉన్నామా? దేవుడు ఏర్పాటు చేసుకొనిన సాధనాలుగా ఉన్నామా? దేవుని చేత ప్రకాశింపబడి మండుచున్న దీపాల వలె ఉన్నామా? దేవుని చేత వెలిగింపబడిన వెలుగు వలె ఉన్నామా? తండ్రిని ఆనందింపజేసే కుమారుల వలె ఉన్నామా? లేక ఎందుకు పనికి రాకుండా నులివెత్తని స్థితిలో ఉన్న అప్పము వలె ఉన్నామా? మరొక సాక్ష్యం జకరియా గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 2వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరవి వలె ఉన్నాడు కదా. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడట. సాక్ష్యం. బైబిల్లో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అతడు ఎలాగున్నాడండి? అగ్నిలో నుండి తీయబడిన కొరవి, అంటే బగబగ మండుతున్నటువంటి నిప్పు కణికిలాగా ఉన్నాడట. ఎవరైనా? ప్రధాన యాజకుడైన యెహోషువ. ప్రధాన యాజకుడైన యెహోషువ ఎలా కనపడుతున్నాడు? దూత ఏమని స్టేట్మెంట్ ఇస్తా ఉంది?
ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గురించి దేవుని దూత ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది అని అంటే, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. సాక్ష్యాలు వింటున్నాం. అయితే ఎఫ్రాయిము సాక్ష్యం ఎలాగుంది అని ఆలోచన చేస్తే, ఎందుకు పనికి రాకుండా నులువెచ్చని స్థితిలో ఉన్నా, పనికి మాలిన స్థితిలో ఉన్నా, దురాలోచనలు కలిగి రెండు ఆలోచనల మధ్య పడి ఉన్న అప్పము వంటి వాడుగా, ద్విమనస్కుడైన వాడిగా ఎఫ్రాయిము కనపడతా ఉన్నాడు. వాస్తవానికి వీరందరికంటే దేవుడు నా జ్యేష్ఠ కుమారుడైన ఎఫ్రాయిము అన్నాడు. దేవుడు నాకు ఇష్టమైన కుమారుడైన ఎఫ్రాయిమా అన్నాడు. దేవుడు నా ముద్దు బిడ్డమైన ఎఫ్రాయిమా అన్నాడు. దేవుడు నా చేతులతో నా యొద్ద నడక నేర్చుకున్న ఎఫ్రాయిమా అన్నాడు. దేవుడు నేను కౌగలించుకున్న ఎఫ్రాయిమా అన్నాడు. దేవుడు నేను స్నేహించిన ఎఫ్రాయిమా అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ దేవుడు ఇస్తా ఉంటే, ఎఫ్రాయిం ఎలాగున్నాడు అని అంటే, ఎందుకు పనికిరాని, ఎవరో త్రెప్పలేని అప్పము వంటి వాడాయను. బైబిల్లో ఎవరిని కూడా దేవుడు ముద్దు పెట్టానల్లా. బైబిల్లో నేను ధ్యానం చేస్తున్నప్పుడు చూశాను, దేవుడు నా ముద్దు బిడ్డని ఎవరిని అనలా, కానీ ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటున్నాడు. నా జ్యేష్ఠ కుమారుడా అని అంటున్నాడు. ఏమండి, నాకు ఇష్టమైన కుమారుడా అని అంటున్నాడు. కానీ ఇష్టమైన కుమారుడు విడవబడ్డాడు. ఏమయ్యాడు? పతనమయ్యాడు. విగ్రహారాధనలో పడ్డాడు. అన్యులతో కలిసిపోయాడు. ఎవరు త్రెప్పలేని అప్పము వలె అయ్యాడు. దేవుని విడిచాడు. దేవుని ప్రజలను విడిచాడు. లోకములో తడువులాడుతూ ఉన్న జీవితం కలిగిన వాడు ఎఫ్రాయిము. ఎంత బాధాకరం. కనుక విశ్వాసమైన మనము ఎలాగున్నామో దీని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం. అమ్మో, ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ అంట మనలాంటి వాడేనండి. ఆయన కూడా మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ అగ్నిలో నుండి తీయబడిన కొరవి వలె ఉన్నాడు. అమ్మో, అపోస్తలుడైన పౌలంట దేవునికి ఏర్పాటు చేయబడిన సాధనములా ఉన్నాడట. అమ్మో, బాప్తిస్మం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం వల్లే ఉన్నాడట. యేసు ప్రభు వారు కూడా మనకలాగే భూలోకంలో బ్రతికాడు. అయితే అతడు తండ్రిని ఆనందింపజేసే కుమారుడుగా బ్రతికాడట. మరి ఎఫ్రాయిము, మరి మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము యొక్క దోషముల గురించి మనం ధ్యానం చేసినట్లయితే, వారి సాక్ష్యాల గురించి మనము చూసినట్లయితే ప్రియులారా, ఘోరమైనటువంటి సాక్ష్యము కలిగిన వాడుగా ఎఫ్రాయిము జీవిస్తా ఉన్నాడు. ఒకటి, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. రెండోది, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. మూడోది, ఎఫ్రాయిము ఎవరు త్రెప్పని అప్పము అనగా ద్విమనస్కుడయ్యాడు. నాలుగవది, ఎఫ్రాయిము యొక్క సాక్ష్యం అప్పం. ఐదవదిగా ఎఫ్రాయిము గురించి మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనములో ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడట? కదండి, ఎఫ్రాయిమును నేను ఎరుగుదను, ఎఫ్రాయిము నీవు వ్యభిచరించుచున్నావు అన్నాడు 3వ వచనంలో. కదండి, ఎఫ్రాయిం ఏం చేస్తా ఉన్నాడంట? ఇది 5వ దోషం. మనం మూలపాఠం ఏమని చదువుకున్నాం? ఎఫ్రాయిము యొక్క దోషము నా ఎదుట భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము యొక్క పాపము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఏంటి ఎఫ్రాయిము చేసిన దోషం? ఏంటి ఎఫ్రాయిము చేసిన పాపం అని అంటే, మొట్టమొదటి దోషం, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. దేవునిని విడిచాడు. విగ్రహములతో కలిసిపోయాడంటే దేవుని విడిచాడు, విగ్రహములతో కలిసిపోయాడు.
ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. రెండవ మాట అంటే దేవుని ప్రజలను విడిచాడు, అన్యజనులతో కలిసిపోయాడు. మూడవది, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పలేని అప్పము వంటి వాడాయను. ద్విమనస్కుడు. అప్పము ఖాళీ కాలనట్టు, కిందంతా కాలదని పైన గత వారం చెప్పుకున్నాం, పాత సంవత్సరం చెప్పుకున్నాం కనుక అప్పము వంటి వాడాయను. నాలుగవ దోషం, అతని సాక్ష్యం ఎలాగుంది అని అంటే ఎవరునూ త్రిప్పలేని అప్పము వంటి వాడు. ఐదవ దోషం, అతడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడట. నీవు వ్యభిచరించుచున్నావు అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయం 10వ వచనములో ఎఫ్రాయిమీలో వ్యభిచార క్రియలు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఏం చేశారంట? ఏదైనా పనిని మనం అభ్యాసం చేసుకుంటాం. ఒక స్కిల్, ఏదైనా మెకానిజం కానీ, మొబైల్ రిపేర్ చేయటం కానీ, ఇలా ఏదైనా పనులుంటే వాటిని మనం అభ్యాసం చేసుకుంటాం. లేక చదువు, దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉంటాం. థరోలీ చదువుతూ ఉంటాం, థరోలీ చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇతడేం నేర్చుకున్నాడు, ఇతడేం అభ్యాసం చేస్తా ఉన్నాడు అని అంటే ఎఫ్రాయిములు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎంత గౌరవం! ఏమండి? హోషేయ గ్రంథములో 4వ అధ్యాయం 17వ వచనములో ఎఫ్రాయిమును మొదలుపెట్టి 10వ వచనములో ఎఫ్రాయిము మానక వ్యభిచారము చేయించున్నాడు. ఎంత బాధాకరం! ఒకటి, వ్యభిచరించడం అనేది అభ్యాసం చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. రెండవది, మానక వ్యభిచారం చేస్తా ఉన్నాడు. అదే హోషేయ గ్రంథంలో ప్రక్కన చూడండి 5వ అధ్యాయంలో 3వ వచనం, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును. 4వ వచనంలో వారితో వ్యభిచార మనసు ఉంది అన్నాడు. వారిలో ఏముందంట? చాలండి, వారిలో వ్యభిచార మనసు ఉంది. వారు వ్యభిచారము చేస్తున్నారు. వ్యభిచారము చేయటానికి ఎఫ్రాయిము అభ్యాసించాడట, అభ్యాసము చేసుకున్నాడట. రెండవది, వ్యభిచారము మానక చేస్తూ ఉన్నాడట. మూడవది, వ్యభిచారము చేసే మనసు వారికి ఉందట కదా. దేవుడు ఏమన్నాడు? వ్యభిచరించకూడదు కదండి. దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో మనం చదువుతా ఉన్నాం. 10 ఆజ్ఞలలో మొట్టమొదటిది విగ్రహారాధన. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ ఏ రూపము నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహారాధన అది ఎఫ్రాయిం చేశాడా లేదా? చేశాడు. విగ్రహములతో కలిసిపోయాడు. రెండవది, దేవుడు ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 మనం చదువుతాం. అయితే ఎఫ్రాయిము దేవుని ప్రజలను విడిచి అన్యజనులతో కలిసిపోయాడు. దేవుడు ఏమన్నాడు? మీరు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండండి, లేకపోతే నిలువచ్చని స్థితిలో ఉంటే నీ మీద భూమి వేస్తానన్నాడు. మరి ఎలాగున్నాడు అప్పం? కనుక 3వ దోషం. 4వది, సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చిన సాక్ష్యం, అతడు నా జ్యేష్ఠ కుమారుడు, అతడు నా ముద్దు బిడ్డ, అతడు నాకు ఇష్టమైన కుమారుడు, నేను అతనిని స్నేహించాను, నేను అతన్ని కౌగలించుకున్నాను, నేను అతనికి నడక నేర్పాను అన్నాడు దేవుడు. కానీ ఈ నడక నేర్చుకున్నవాడు దేవుని విడిచాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు. 5వది, అతడు చేస్తున్న పాపం ఏంటండి అని అంటే అతడు వ్యభిచారము చేస్తూ ఉన్నాడట. అతనిలో ఏముంది అని అంటే వ్యభిచారపు మనసు ఉందన్నాడు. అతడు వ్యభిచారాన్ని అభ్యాసం చేశాడట. అతడు వ్యభిచారము చేయుచున్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండ గ్రంథంలో వ్యభిచరించవద్దు అని ఖండితంగా చెప్పాడు. అయితే
ఎఫ్రాయిము జీవితాన్ని మనం చూసినట్లయితే ఎఫ్రాయిము వ్యభిచరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండ గ్రంథం 20:14 వ్యభిచరించవద్దు అని ఖండితంగా చెప్పాడు దేవుడు. అయితే ఎఫ్రాయిము దాన్ని మీరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, వ్యభిచారం వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే చూడండి, కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 27వ వచనాన్ని చదువుదాం. 73వ కీర్తన 27వ వచనంలో, నిన్ను విసర్జించి వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు అన్నాడు కదా. వ్యభిచరించే వారికి శిక్ష ఉంది లేదా? శిక్ష ఉంది. ఏంటి అని అంటే దేవుడు సంహరిస్తాడట. ఎంత బాధాకరం. కనుక నిన్ను విడిచి వ్యభిచరించే వారిని నీవు సంహరించదవు అని దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. దీనికి సాదృశ్యముగా మరొక మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము కదండి. హెచ్చరిక. వారి వలె అంటే మన పితరులైన ఇశ్రాయేలీల వలె మనము వ్యభిచరింపకయుందుము. చదువు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినములోనే 23,000 మంది కూలిరి కదండి. ఎందుకు కూలిరి? వ్యభిచరించిన కారణాన్ని బట్టి. మనం 73వ కీర్తనలో చదువుకున్నామేమని, ఆయనను విడిచి వ్యభిచరించే వారిని ఆయన సంహరిస్తాడట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరిగిన వారు దేవుని విడిచి మోయాబు రాజులతో పాపం చేసినప్పుడు, వారితో వ్యభిచరించినప్పుడు ఆనాడు రమారని 24,000 మంది ఏమయ్యారు? చనిపోయారు. ఎంత బాధాకరం. శిక్ష లేదని అనుకుంటున్నారా? శిక్షింపబడ్డారు. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుదామండి. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగినప్పుడు ప్రజలు మోయాబు రాజులతో వ్యభిచారము చేయుచుండిరి. ఎంత బాధాకరం. వారెవరు? ఇశ్రాయేలీలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడి వస్తున్నవారు. ఐగుప్తు దాస్యములో కఠోరమైన శిక్ష అనుభవించి ఆ శిక్షలో దేవునికి మొర్రపెట్టి దేవుని చేత విడిపింపబడి మోషే అహరోనుల ద్వారా వారు వస్తూ ఉండగా షిత్తీము అనే ఊరు వచ్చిందంట. అక్కడ ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క మోయాబు రాజులతో పాపము చేయటం మొదలు పెట్టారు. 6వ వచనములో ఒకడు 6వ వచనం వస్తే, ఒకడు ఇశ్రాయేలీలలో ఒకడు ఏం చేశాడు అని అంటే మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. చాలండి. ఒకడు ఏం చేశాడట? మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడట. ఆమెతో వ్యభిచారం చేస్తూ ఉండగా 7వ వచనంలో ఫినెహాసు అది చూసి ఒక ఈట పట్టుకొని వచ్చి వారిద్దరిలో, అనగా ఆ వ్యభిచరిస్తున్న వారిద్దరిలో కూడా ఈట దూసుకుపోయేటట్టుగా దిగేశాడండి. దిగేయగా 8వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలలో ఆ తెగులు నిలిచిపోయెను. 9వ వచనములో ఆ దినమున ఇంచుమించు 24,000 మంది ఆ తెగులు చేత కదా, ఆ తెగులు చేత చంపబడ్డారు.
కారణం 73వ కీర్తన మనం చదువుకున్నాం. ఏమనుకున్నాం? ఆ 73వ కీర్తన 27వ వచనంలో నిన్ను విడిచి వ్యభిచరించే వారిని నువ్వేం చేస్తావు అంటే నువ్వు సంహరిస్తావు అన్నాడు. కనుక వ్యభిచరించినట్లుగా వ్యభిచరించిన వారిలో 24,000 మంది అంటండి. ఇశ్రాయేలీల కాల్బలము సుమారు కదా 4 లక్షల మంది కాల్బలం. అందులో 24,000 మంది చచ్చిపోయారు. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. కారణం వారు చేసిన పాపం వలండి. వారు వ్యభిచరించారు. దేవుడు అన్నాడు, నన్ను విడిచి వ్యభిచరించే వారిని నేను సంహరిస్తానన్నాడు. సంహరించాడా లేదా? సంహరించాడు. ఆనాడు 24,000 మంది చంపబడ్డారు అని చెప్పాడు. కనుక వ్యభిచరిస్తే నష్టం ఉంది, వారు చంపబడ్డారు. అదే సమయంలో వ్యభిచరించే వారికి పరలోక రాజ్యములో వారసత్వము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం చదువుతామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను కదా. అక్కడ ఒక మాట వచ్చింది, వ్యభిచారులైనను ఆడంగితనము గలవారు. ఈ లిస్ట్ అంతా చెబుతూ వస్తూ 10వ వచనంలో ఏమన్నాడు అంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. మరి ఎక్కడ ఉంటారండి అనంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను అక్కడ వచ్చింది. ఆ లిస్ట్ లో ఆ మాట వ్యభిచారులను ఎక్కడుంటారట? అగ్ని గంధకములతో మండు గుండములో ఉందురు కదండి. వారికి శిక్ష లేదా? అగ్ని గంధకములతో మండు గుండములో ఉందురు. ఎంత బాధాకరం అండి. ఈ యొక్క ఎఫ్రాయిముల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవుని చేత నడక నేర్చుకున్న కుమారుడు ఏమయ్యాడు అని అంటే వ్యభిచార మనస్సు కలిగిన వాడై, వ్యభిచారాన్ని అభ్యాసం చేసుకుని వాడై అతడు వ్యభిచరించెను. ఆలోచన చేస్తున్నారా? అందుకే ఎఫ్రాయిము యొక్క దోషము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము యొక్క దోషం, ఎఫ్రాయిము యొక్క పాపం నా యొద్ద ఉన్నది, నా యొద్ద భద్రము చేయబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా దోషం అనంటే అతడు విగ్రహారాధికుడు. ఏంటయ్యా దోషం అనంటే అతడు అన్యజనులతో కలిసిపోయిన వాడు. ఏంటయ్యా దోషం ఎఫ్రాయిములోనంటే అతడు అప్పము వంటి వాడు, ద్విమనస్కుడు. ఏంటయ్యా దోషం అంటే అతడు సాక్ష్యం లేనివాడు. అతను ఏంటంటే సాక్ష్యం లేనివాడు అండి అంటారు చూసారా కొన్నిసార్లు. ఆయన ఎలాగన్నాడు ఏంటంటే ఊరుకోండి సార్, ఆయన సాక్ష్యం లేనివాడు కదా. కనుక ఎఫ్రాయిం ఏమి లేనివాడు? సాక్ష్యం లేనివాడు. 5వదిగా ఎఫ్రాయిము జీవితంలో మనం చూసినట్లయితే అతడు వ్యభిచారి. కనుక దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిము యొక్క దోషము కదా, ఎఫ్రాయిము యొక్క దోషము నా యొక్క భద్రము చేయబడి ఉన్నది, ఎఫ్రాయిము యొక్క పాపము నా ఎదుట ఉంచబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక విశ్వాసులారా చాలా పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం, చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటల్లో ఎఫ్రాయిమును దేవుడు ఏ విధంగా ముద్దు పెట్టన్నాడో, ఎఫ్రాయిమును ఏ విధంగా దేవుడు జ్యేష్ఠ కుమారుడు అన్నాడో, ఎఫ్రాయిమును ఏ విధంగా నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడో, మనల్ని కూడా ముఖం మీద అనవసరంలా
రక్షింపబడ్డావు అని అంటే పాపములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు అంటే నమ్ముకున్నావు. రక్షింపబడ్డావు అంటే నమ్ముకున్నావు అని అంటే నిన్ను దేవుడు ఏమని పిలిచినట్టు? ముద్దు బిడ్డ. ఒక్కసారి మన ప్రాణం, మన ఆత్మదేహాలు ఆయనను నమ్ముక ఆయన వైపు తిరిగాయి అనంటే ఆయన మనలను ముద్దు బిడ్డగా స్వీకరించినట్లు, ఆయన మనలను జ్యేష్ఠ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినట్లు, ఆయన మనలను తనకిష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినట్లు, ఆయన మనతో స్నేహించినట్లు. రక్షింపబడితే ఆయన మనతో స్నేహించినట్లు. రక్షింపబడితే నమ్మి బాప్తిస్మం పొందిన వెంటనే ఆ మార్కు 16:16 ఉంటుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఎప్పుడైతే రక్షింపబడ్డావో నీవు దేవుని యొక్క ముద్దు బిడ్డవే, నీవు దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడవే, జ్యేష్ఠ కుమార్తెవే, నీవు దేవుని యొక్క ఇష్టమైన కుమారుడవే, ఇష్టమైన కుమార్తెవే. ఆలోచన చేస్తున్నారా? దేవుడు నీతో అప్పటి నుండి స్నేహిస్తా ఉన్నాడు. స్నేహము చేసిన వాడవే. దేవుడిని కౌగలించుకుంటున్నాడు. నువ్వు కౌగలింతలో ఉన్నవాడవే, ఉన్నదానవే. అయితే దేవుని విడిచి విగ్రహారాధన వైపు వెళ్తున్నావేమో. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. కనుక విగ్రహారాధన వైపు వెళ్తున్నావేమో. అన్యజనులతో సాంగత్యము చేస్తా ఉన్నావేమో. మాట్లాడొద్దని అంటలా నేను, అన్యజనులతో మాట్లాడాలి, మన లోకంలో ఉన్నాం. కానీ వారితో సహవాసం ఎంతవరకు ఉండాలో అంతవరకే. లేకపోతే ఏమవుతుంది? మన పితరులు ఏం చేశారు? ఒక్కసారి చదవండి. 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనములో అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిది కదా. అన్యజనులకు వారికి సరైన అవగాహన ఉండదు. మనకలాగా బోధ చేయరు కదండి. వారి దేవాలయాల్లో మనకలాగే లేరు, బోధ చేయరు. బోధ చెయ్యరు కనుక వారికి తెలియదు. ఒక్కొక్కరికే కొట్టామో, వెళ్ళాలనుకున్నామో, వచ్చేసామో, అయిపోయి. మనకు బోధ ఉంది. ప్రభు బోధ మనకి నడిపిస్తా ఉంది. ఎలా ఉండాలో, అన్ని నేర్పిస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి అన్యజనులతో సహవాసము చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. విశ్వాసులతో సహవాసం చెయ్యి. అది నీకు మేలుకరము. దేవుని దృష్టిలో నువ్వు దీవించబడతావు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. 3వది ఎఫ్రాయిము చేసిన దోషం. అతడు ఎవరు త్రెప్పలేని అప్పము వంటి వాడుగా ఉన్నాడు. విలువెచ్చని స్థితిలో ఉన్నాడు కదా. 4వది అతడు సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం అని! ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా, ఎఫ్రాయిముకి నేను నడక నేర్పడి. ఎంత గొప్ప సాక్ష్యం! ఆ సాక్ష్యం అంతా కూడా అతను ఏం చేసుకున్నాడు? కొలాప్స్ చేసుకున్నాడు. 5వది ఎఫ్రాయిము వ్యభిచార మనస్సు కలిగిన వాడు. వ్యభిచారాన్ని అభ్యాసం చేసుకున్నాడట. ఎంత ఘోరమైన మాట! కనుక ఆలోచన చేయండి. ఈ మాటలన్నీ దేవుడు చూస్తా ఉన్నాడు కదా. మన పుట్టించిన దేవుడు మన నడక, పడక, మాట, క్రియ, చర్య. 139వ కీర్తన 1వ వచనంలో నా నడక, నా పడక, నా మాట, నా చర్య, నేను కూర్చుంటాను, నేను లేచుంటాను, నేను బయటికి వెళ్ళిన సమస్తము నీకు తెలిసే ఉన్నది ప్రభు అంటాడు. కాబట్టి అన్ని ఎరిగినోడు కనుక ఎఫ్రాయిము వెనక ఆయన ఒక సీసీ కెమెరా పెట్టాడు అనమాట. ఇప్పుడు ఆ దోషాలన్నీ కనపడతా ఉంటే ఎఫ్రాయిము దోషము నా ఎదుట భద్రముగా ఉంచబడ్డాలి అన్నాడు. కనుక ప్రియులారా, వాక్యం వింటున్నాం, ఆరాధనకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా దోషాలు ఉన్నాయేమో, దేవునికి విరోధమైన దోషాలు ఏమైనా మనలో ఉన్నాయేమో కదా.
ఆయన పరిశుద్ధుడు. దోషాలుంటే మనల్ని ప్రక్కకి పెడతాడు. ఆ సంగతిని గుర్తిరిగి దోషము లేని వారిగా విశ్వాస యాత్రలో ముందు కొనసాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మిగిలిన దోషాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. కనికర సంపన్నుడానికి వందనాలు ప్రభువా. నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అని కీర్తనాకారుడైన మోషే మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. అదేవిధంగా ఎఫ్రాయిం యొక్క దోషమును నీ ఎదుట ఉంచుకున్నావు. ఎఫ్రాయిం చేసిన దోషాలేంటో, ఎఫ్రాయిం చేసిన పాపం ఏంటో ఒక్కొక్కటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాటలు అందిస్తా ఉన్నావు, మేము వింటా ఉన్నాం. వాటి ప్రకారముగా నాయన యథార్థంగాను న్యాయంగాను పరిశుద్ధంగాను జీవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.